బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో. అరే ఇలా షోలా మీరు జడ్జెస్ అనుకుంటాలా? దేవుళ్ళు అనుకుంటాలా? అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎవరన్నా ఏమన్నా అటు ఇటు రియాక్ట్ అయితే మీరు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి అన్నిటికి తయారుండాలి. అన్నిటికి తయారుంటేనే ఈడికి రావాలంటారు. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు బిగ్ బాస్ షోలా ఏం చేసినా కూడా వాళ్ళ రియాక్షన్ గానీ, రెస్పాన్స్ గానీ పార్టిసిపెంట్‌ది డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే హౌస్ లోపల అందరు పార్టిసిపెంట్స్ ఈక్వల్ కాబట్టి. కానీ ఇది బిగ్ బాస్ షో కాదు. ఇది అగ్ని పరీక్ష. ఇక్కడ మీరు ఆ టాస్క్‌లు ఇచ్చేటోళ్ళు, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టిసిపేట్ చేసేటోళ్ళు వాళ్ళకన్నా మిమ్మల్ని సుపీరియర్స్ అనుకుంటారు. అండ్ ఇది ఒక సెలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా అటు ఇటు తేడా మాట్లాడితే వీళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయరేమో అని ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం రియాక్షన్ లేకుండా మీరు ఏం చేసినా కూడా భరిస్తారు. అట్లా భరిస్తారు కదా అని చెప్పి మీరు టాటూలు వేసుకోమనుడు, ఎంటుకలు కట్ చేసుడు, ఆనికి ఫోన్ చేయి ఈనికి ఫోన్ చేయనుడు, వాళ్ళ ముఖం మీద నీళ్లు కొట్టుడు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళని డిగ్రేడ్ చేసుకుంటా హరాస్ చేసుకుంటా మాట్లాడు, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది బిగ్ బాస్ షోలో జరుగుతుంది, కొత్త ఏం కాదు. బిగ్ బాస్ చూసేటోళ్ళు అందరికీ తెలుసు. కానీ ఈ పనులు ఈ టాస్కులు వాళ్ళు బిగ్ బాస్ షో లోపల చేస్తే, హౌస్ లోపల చేస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఒక సెలక్షన్ ప్రాసెస్‌నే మీరు ఇటువంటి టాస్కులు పెట్టడం వల్ల ఏంటిది వాళ్ళకు ఉపయోగం? సరే ఒకవేళ సెలక్షన్ అయిందనుకో, అటో ఇటో ఏమైనా యూజ్ ఉంటదేమో. ఒకవేళ సెలెక్ట్ కాకుండా రిజెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళనుకో, తర్వాత వాళ్ళ లైఫ్‌ను ఇవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయని మీరు ఆలోచించిల్లా? ఆ! ఎందుకు అట్లా చేస్తాళ్ళు? అట్లా చేయకండి. అట్లా చేయడం వల్ల వాళ్ళు హరాస్మెంట్‌కి గురైతాళ్ళు. చెప్పుకోలేకపోతాళ్ళు. మెంటల్ ట్రామా ఫేస్ చేస్తారు చాలామంది. అందరూ ఈజీ గోయింగ్ ఉండరు. జర అర్థం చేసుకొని షో నడిపియిల్లి. ఇప్పుడైతే షో గిట్ల నడుతాంది. ఇక తర్వాత ఎట్లా నడుతదో అని నాకైతే భయమైతాంది.